హలో నమస్తే. హైదరాబాద్లో త్వరలో ఒక అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగబోతోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకునే పరిస్థితి ఉంటుంది. గతంలో పదవిలో ఉండగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సందర్భంలో ఆ స్థానంలో ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు బరిలో ఉండేవాళ్ళు కాదు. ఎవరైతే అభ్యర్థి మరణించారో వాళ్ళ కుటుంబ సభ్యులకే ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేసేలాగా గతంలో సాంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో ఉండేది. సో ఆ సాంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బ్రేక్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎమ్మెల్యేలు మరణించిన స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగిన సందర్భంగా పోటీ జరుగుతూ వచ్చింది. సో తాజాగా జూబ్లీహిల్స్ శాసనసభ్యుడిగా ఉన్న మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక జరగడం అనివార్యంగా కనపడుతోంది. సో ఈ అనివార్యంగా జరిగే ఉప ఎన్నికలో గెలవడానికి సంబంధించి 3 ప్రధాన పార్టీలు కూడా చాలా ఫోకస్డ్గా ఉన్నాయి. గెలవడానికి సంబంధించిన సర్వశక్తులు ఒడ్డేందుకు రెడీ అవుతున్నాయి. హైదరాబాద్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి కూడా పట్టుంటుంది. బీఆర్ఎస్ పార్టీ గడిచిన ఎన్నికలో ఆ స్థానంలో విజయం సాధించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఆ స్థానంలో గెలవడానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్గా ప్రయత్నం చేస్తుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి, ఆ తర్వాత 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ 3 సార్లు వరుసగా విజయం సాధించారు. సో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నిక బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికగా కనపడుతుంది. ఎందుకంటే తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కారు ఫెయిల్ అయిపోయింది అని భావిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గ్యారంటీగా అధికారంలోకి వస్తుందని నమ్ముతుంది. అటువంటి సందర్భంలో తమ సొంత స్థానాన్ని, తమ సిట్టింగ్ స్థానాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడం అనేది బీఆర్ఎస్ పార్టీకి అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ స్థానాన్ని గెలవడానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చాలా ఫోకస్డ్గా కనపడుతోంది. మాగంటి గోపీనాథ్ సతీమణిని బరిలోకి దించాలనేప్పటికీ నిర్ణయం తీసుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ పరిధిలో గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టలేదు. ఒక్క సీటు కూడా ఈ పరిధిలో ఇవ్వని పరిస్థితి చూశారు. సో ఇప్పుడు 2 ఏళ్ల పాలన ఆల్మోస్ట్ పూర్తి అవుతున్న నేపథ్యంలో తమ పాలన బాగుంది అని ప్రజల దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకునే అవకాశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. జూబ్లీహిల్స్ ఎన్నికలో కనుక కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారనే విషయాన్ని మరోసారి రూఢి అయినట్లు అవుతుంది. కాబట్టి ఈ స్థానాన్ని గెలవడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకత ఉంది అంటూ జరుగుతున్నది కేవలం ప్రచారం మాత్రమే. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలన, కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. ఇక భారతీయ జనతా పార్టీకి జీహెచ్ఎంసీలో గణనీయంగా బలం ఉంది. గడిచిన జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా చూసాం. అంతేకాదు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లోనూ కూడా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఆ పార్టీ నుంచి గెలిచారు. సో ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిస్తే జూబ్లీహిల్స్లో గెలవడానికి సంబంధించిన ప్రకంపనలు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ఉంటాయి. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ఎన్నికలు విజయం సాధించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది అంటూ ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలించింది, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలిస్తోంది. 2 పార్టీలు ఫెయిల్ అయిపోయాయి, మాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రజల దగ్గరికి వెళ్ళి అడగడానికి భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించడం అనేది ఉంటుంది. కాబట్టి జూబ్లీహిల్స్లో గెలవడానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఇది ఓ అభ్యర్థి అనారోగ్యంతో మరణించడం కారణంగా వచ్చిన ఎన్నిక కాబట్టి ఈ ఎన్నికలో పార్టీల స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయి? 2 ఏళ్లుగా చేసిన అభివృద్ధికి సంబంధించి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేసుకుంటుంది. ఆ 2 పార్టీలు ఫెయిల్ అయ్యాయంటూ భారతీయ జనతా పార్టీ క్యాంపెయిన్ చేస్తుంది. బట్ సిట్టింగ్ స్థానం తమ స్థానం, ఆ స్థానాన్ని గెలవడానికి సంబంధించి చాలా ఫోకస్డ్గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ హైడ్రా అంశాన్ని తెరపైకి తీసుకొస్తోంది. హైడ్రా అనేది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక ప్రధానమైన ఎజెండాగా ఉండబోతోంది. హైడ్రాని ఎజెండాగా చేయడం ద్వారా ఇటు భారతీయ జనతా పార్టీని, ఇటు కాంగ్రెస్ పార్టీని ఇద్దరిని పక్కన పెట్టి ప్రజలు మనకు ఓటేసేలా చేయొచ్చు అని బీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతోంది. గడిచిన 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ రూల్లో హైదరాబాద్ ర్యాపిడ్గా డెవలప్ అయింది. హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ బాగా కృషి చేసింది. హైదరాబాద్ డెవలప్మెంట్లో బీఆర్ఎస్ పాత్ర ఉంది కాబట్టి గడిచిన శాసనసభ ఎన్నికల్లో హైదరాబాద్ చుట్టుపక్కల భారీగా బీఆర్ఎస్ పార్టీకి స్థానాలు వచ్చాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ లేని కారణంగా హైడ్రా పేరుతో హైదరాబాద్ ఇమేజ్ని కాంగ్రెస్ సర్కార్ దెబ్బతీసేసింది. హైడ్రా పేరుతో హైదరాబాద్లో పేదల ఇల్లు కూల్చేస్తున్నారు. హైడ్రా పేరుతో ప్రముఖుల ఇళ్లకు నోటీసులు ఇచ్చేస్తున్నారు. హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ క్యాంపెయిన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా హైడ్రా అనేది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించింది అనే మాట కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా బిలీవ్ చేస్తున్నారు చాలా బలంగా దాన్ని. హైడ్రా కారణంగానే హైదరాబాద్ చుట్టుపక్కల
అమ్మకాలు కొనుగోళ్లు ఆగిపోయాయి ప్లాట్లకు సంబంధించి ఇలాంటి చర్చ ఉంది. హైడ్రా అనుమతి లేకపోతే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేమేమోననే ఒక పరిస్థితికి వ్యాపారులు వెళ్ళిపోయారు. హైడ్రా అనుమతి లేకుండా మనం కొనుక్కుంటే ఇల్లు ఎప్పుడు ఎవరొచ్చి కూల్చేస్తారనే భయం సాధారణ ప్రజల్లో నెలకొంది. ఈ కారణంగా హైదరాబాద్లో గత కొంతకాలంగా రియల్ ఎస్టేట్ పూర్తిగా డౌన్ అయింది. దానికి కారణం హైడ్రా లాంటి ఇంప్రెషన్ హైదరాబాద్లో అలాగే తెలంగాణలో కనపడుతోంది. ఈ నేపథ్యంలో హైడ్రాని పొలిటికల్ ఎజెండాగా చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఫేస్ లేకుండా చేద్దాం. హైడ్రా పేరుతో మనం ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ దాన్ని కౌంటర్ చేయలేదు, కాంగ్రెస్ పార్టీ దానికి ఆన్సర్ చేయలేదు. కాబట్టి హైడ్రానే ఎజెండాగా చేయాలని బీఆర్ఎస్ పార్టీ హైడ్రా పేరుతో ప్రజల దగ్గరికి వెళ్తామని చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మీ ఇల్లు కూల్చేస్తారు జాగ్రత్త అలాంటి ఒక క్యాంపెయిన్కి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే శ్రీకారం చుట్టింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అరెస్టుల పేరుతో బీఆర్ఎస్ పార్టీ భారీగా అవినీతికి పాల్పడిందనే పేరుతో ఫార్ములా 1 రేస్ కేసులో కేటీఆర్ భారీగా అవినీతికి పాల్పడ్డారనే కేసులో అనే పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. బట్ ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో, హైదరాబాద్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినెట్గా హైడ్రా అనేది ఎన్నికల ఎజెండాగా మారే పరిస్థితి కనపడుతోంది. హైడ్రా ఎజెండా ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది.